కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ఇశ్రాయేలు అని ఆయన మాట్లాడుతున్నారు, యాకోబు అని మాట్లాడలేదు. ఇశ్రాయేలు ఎందుకు నా మాట వినడం లేదు, ఇశ్రాయేలు నా మాట ఎందుకు వినక పోవుచున్నావు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు అనగా ఎవరనంటే రక్షింపబడిన వారు. యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్పు చెందినవాడు, మారు మనసు పొందినవాడు, పరిశుద్ధముగా జీవించినవాడు. అలాంటి ఇశ్రాయేలు కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు నా మాట ఎందుకు వినడం లేదు, ఎందుకు లెక్క చేయడం లేదు అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు 81వ కీర్తనలో, అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. ఈ వాక్యం కోసము గత శుక్రవారం దేవాంత దేవుడు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు ఈ మాట కోసము దేవాంత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, ఆయన సహాయము చేయునుగాక. ఆయన అంటూ ఉన్నారు 8వ వచనము 13వ వచనములు కూడా ఆయన మాట్లాడుతున్నారు. వేదనతో కూడిన మాట మాట్లాడుతున్నారు, బాధతో కూడిన మాట్లాడుతున్నారు. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. ఏమిటయ్యా మేలు అని అంటే ఆయన అంటూ ఉన్నారు, నీ నోటిని నేను నింపుతాను, నీ హృదయాన్ని నింపుతానని మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, నీ శత్రువులను నీ కాళ్ళ కిందకు శీఘ్రముగా అనగత్రొక్కిస్తానని మాట్లాడుతున్నారు. మూడవదిగా అంటూ ఉన్నారు, నేను తృప్తి పరుస్తాను. దేని చేతనంటే నిన్ను దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాను, నేను ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదము, ఆయన మాట వింటే నీ శత్రువులు నీ దగ్గర ఉండరు, నీ కాళ్ళ కింద ఉండరు. ఆయన మాట వింటే నువ్వు తృప్తిగా ఉంటావు. ఆయన మాట వింటే ఆయన నిన్ను ఆత్మతోనూ వాక్యముతోనూ నింపే దేవుడు. కానీ ఆయన మాట వినడం లేదు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈరోజు మనము కూడా రక్షింపబడిన తర్వాత ఏమి చేస్తున్నామనంటే మనకు నచ్చిన మాటలు, మనకు నచ్చిన వాగ్దానాలు, మనకు నచ్చిన వాక్యము మనం వింటూ ఉన్నాం. కొంచెము బాధ కలుగుతూ ఉంటే, కొంచెము హృదయంలో నొప్పి కలుగుతూ ఉంటే, హృదయంలో బాధ కలుగుతుంటే ఆ వాక్యము నాకు కాదని చెప్పి మనం తిరుగుతూ ఉన్నాం. అలాంటి వారి కోసం దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. మాట వింటే మేలు, మాట వినకపోతే నీకు శ్రమలు కలుగుతాయి. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం శ్రమలు సాతానుడు కల్పిస్తాడు అనుకుంటూ ఉన్నాం. సాతానుడు కల్పించడు శ్రమలు, మనకు మనమే కల్పించుకుంటూ ఉన్నాం శ్రమలు. ఎందుకు తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన మాట వినకపోతే మన జీవితంలో పాపం వస్తుంది. ఆ పాపము ద్వారా, ఆ పాపము వెనకాల ఏమి వస్తాయనంటే శ్రమలు వెంబడిస్తూ ఉన్నాయి. మనం అనుకునేది ఏమిటో తెలుసా? సాతానుడు నన్ను శ్రమలు పెట్టేస్తూ ఉన్నాడండి, వాడు కాళ్ళ కింద తొక్కేస్తూ ఉన్నాడండి, వాడు నలిపేస్తూ ఉన్నాడండి, నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉన్నాడండి, నేను భరించలేకపోతూ ఉన్నానండి. ఇంకొక మాట ఏమిటో తెలుసా? దేవాది దేవుడు నన్ను శ్రమల గుండా నన్ను నడిపిస్తూ ఉన్నాడండి. దేవాది దేవుడు నీకు శ్రమలు పెట్టడు, నిన్ను ఆయన పరీక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను పరీక్షిస్తాడు. అబ్రహామును దేవాది దేవుడు పరీక్షించాడు, పరిశోధించాడు. హల్లెలూయా. దాంట్లో నెగ్గాడు కాబట్టి ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనము పాపము చేస్తూ ఉన్నాం, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉన్నాము. ఆ పాపము మన జీవితంలోనికి వస్తుంది. పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రమలు, అక్కడ కన్నీరు, అక్కడ శాంతి ఉండదు, అక్కడ సమాధానం ఉండదు. మనం ఏమి చేస్తూ ఉన్నామంటే సాతానుడు నాకు శ్రమలు పెట్టిస్తూ ఉన్నాడు, దేవాది దేవుడు నాకు శ్రమలు పెట్టిస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటాం. కాదు, శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఆయన మాట్లాడుతుంటాడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట వింటే నీకు మేలు, నా మాట వినకపోతే నీకు శ్రమలు అని మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముని దేవాది దేవుడు పిలిచాడు, మాట విన్నాడు, ఆశీర్వదించాడు. తర్వాత యాకోబును పిలిచాడు, ఇశ్రాయేలుగా మార్చాడు, ఆశీర్వదించాడు. రాహాబు మాట విన్నది, ఆమె కానానుకు నడిపించబడింది. జక్కయ్య మాట విన్నాడు, ఆయన యొక్క మార్గములో నడిచాడు, ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. కానీ ఈరోజు మనం ఏమి చేస్తున్నాం?
మన మాటలు వింటూ ఉన్నామా తల్లి? అబ్రహాము గారు దేవాది దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేటప్పుడు ఈ బైబిల్ గ్రంథము లేదు తల్లి. అబ్రహాము గారికి దేవుడు అంటే ఎవరో తెలీదు, ఆయన స్వరం అంటే ఏమిటో తెలియదు, కానీ ఒక స్వరము వినబడింది, ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఏమిటంటే అందరిని విడిచి నన్ను నీవు వెంబడించి విన్నాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు మనం మాట వింటూ ఉన్నామా? ఆయన మాట వింటే నీకు మేలు, ఆయన మాట వినకపోతే నీకు శ్రమలే తల్లి. ఈరోజు ఆయన మాట వినగలుగుతూ ఉన్నామా? ఆయన మాట వింటే నీలో జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయి. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, చప్పట్లు కొడితే శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వింటే జీవనది ప్రవహిస్తూ ఉంటుంది. ఎండిన ఎముకల్లో మరి జీవము పొందుకుంటాయి, ఆత్మ అభిషేకము పొందుకుంటాం, ఆత్మ వరములు పొందుకుంటాం, నువ్వు ఫలాలు ఫలిస్తావు. హల్లెలూయా. ఆయన మాట వింటే నీకు మేలే, ఆయన మాట వినకపోతే నీకు శ్రమలు వస్తాయి. ఏ సందర్భాల్లో మనము శ్రమలు పొందుకుంటూ ఉన్నాం? ఎందుకు మనము శ్రమలు పొందుకుంటున్నాం? వాక్యమును ఎరిగిన బిడ్డలు, రక్షింపబడిన బిడ్డల జీవితాల్లో ఈరోజు శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయో ఒక్కసారి దేవాతి దేవుడు మనతో మాట్లాడును గాక. ఒకటవది, ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి? మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. ఎందుకు క్రైస్తవుల్లో శ్రమలు వస్తూ ఉన్నాయి? ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. హల్లెలూయా. ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి? మొట్టమొదటనంటే ఆయన వాక్యమందు లక్ష్యముంచక, ఆయన మాట వినక, ఒకవేళ మాట విన్నా సరే దాని ప్రకారముగా నడవక ఈరోజు మనకు శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతున్నారంటే యాయీరు అనే సమాజపు మందిరపు అధికారి. ఆయన సమాజపు మందిరములో ఒక అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు, ఒక యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా 12 సంవత్సరములు వయసు గల ఉన్న నా కుమార్తె చావ సిద్ధముగా ఉంది ప్రభువా, నువ్వు ఆ మరణము నుంచి తప్పిస్తావని నాకు తెలుసు, ఆ మరణమును కొట్టివేస్తావని నాకు తెలుసు, నువ్వు జీవమునకు అధిపతి అని నాకు తెలుసు ప్రభువా, నీ దగ్గరకు వచ్చి నిన్ను మోకరించి నేను అడుగుతున్నాను ప్రభువా అని మోకరించి దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ప్రార్థన ఆలకించాడు. కానీ అక్కడ ఇంకొక స్వస్థత క్రియ, ఇంకొక ఆశ్చర్య కార్యం చేస్తూ ఉన్నాడు. ఎవరినేనంటే రక్తపు స్రావము గల స్త్రీతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచును, సమాధానము గలదై పొమ్ము, నీ బాధ నివార అయిన నీకు స్వస్థత కలుగునుగా కానీ
ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు, ఆమెను స్వస్థపరుస్తూ ఉన్నారు, ఆమెతో సంభాషిస్తూ ఉన్నాడు. ఈ సంభాషిస్తున్న సమయంలో ఇంటి దగ్గర నుంచి, యాయిరు ఇంటి దగ్గర నుంచి ఎవరు వచ్చారంటే కొంతమంది మనుషులు వచ్చారు. వచ్చి మాట్లాడుతూ ఉన్నారు యాయిరుతో, నువ్వు ఇంకా ఆ బోధకుని, ఆ యాజకుని శ్రమ పెట్టవద్దు, నువ్వు ఆయన్ని బాధ పెట్టవద్దు, నువ్వు ఆయన్ని అడగవద్దు, నువ్వు ఆయనకి ప్రార్థన చేయొద్దు, ఆయన యందు విశ్వసించవద్దు, నా మాట యందు విశ్వసించండి అని యాయిరుతో మనుషులు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీరు అంటే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టవద్దు. హల్లెలూయా. అంటే ఎవరిని మాట లక్ష్య పెట్టొద్దు అని అంటూ ఉన్నారంటే ఆ మనుషుల మాట లెక్క పెట్టొద్దు, ఆ మనుషుల మాట యందు లక్ష్యం ఉంచొద్దు, నా మాట యందు లక్ష్యం ఉంచు. నా వాక్యము యందు, నా మాట యందు నా వైపు నువ్వు తిరిగి లక్ష్యం ఉంచితే నీకు శ్రమలు ఉండవు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? ఈరోజు మనము ఆయన మాట యందు లక్ష్యం ఉంచము కానీ, ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచము కానీ, ఆయన ముఖ దర్శనం యందు లక్ష్యం ఉంచము, ఆయన బలిపీఠం యందు లక్ష్యం ఉంచము కానీ, ఎవరో చెప్పిన మాటల యందు మనము లక్ష్యం ఉంచుతాం. అదేవిధంగా ఇక్కడ యాయిరుతో ఆ మనుషులు మాట్లాడుతున్నాడు, ఆ మాట యందు మీరు లక్ష్యం ఉంచొద్దు. ఒక ప్రక్క నుంచి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, వారి మాట నమ్మొద్దు, నువ్వు భయపడొద్దు, ఇది అవిశ్వాసంలో నువ్వు వెళ్ళిపోద్దు, నా మీద లక్ష్యం ఉంచు. నా మీద లక్ష్యం ఉంచితే నీకు శ్రమలు దూరం అయిపోతాయి, నా మాట యందు లక్ష్యం ఉంచితే నీ వేదనలు దూరం అయిపోతాయి, నా యందు లక్ష్యం ఉంచితే నీకు కన్నీరు ఉండదని నేను మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరి మాట యందు మనం లక్ష్యం ఉంచుతున్నాం? ఈ లోక మనుషులు మాట యందా, ఈ లోక అధికారుల మాట యందా, లేదా నీ రక్త సంబంధులు మాట యందు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావా? లేదా నీ కోసము ప్రాణము పెట్టిన యేసయ్య మాట యందు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావా? ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, యాయిరు నా యందు లక్ష్యం ఉంచు. నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నావేమో, ఆ విధముగా ఉండడానికి వీలులేదు. నీ నుంచి భయము దూరం అయిపోవాలనంటే, నీలో విశ్వాసము కలిగి ఉండాలనంటే నా మాట యందు నీవు లక్ష్యం ఉంచు. హల్లెలూయా. ఈరోజు భయాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈరోజు ఎందుకు అవిశ్వాసం అనేది చోటు చేసుకుంటుంది? విశ్వాసంలో గల కారణం ఏమిటో తెలుసా? ఆయన మాట యందు నీవు లక్ష్యం ఉంచడం లేదు. యాయిరుతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు భయపడుతున్నావు, నేను సజీవుడైన దేవుడు నేనెక్కడ ఉన్నాను, మరణమును జయించిన దేవాది దేవుడు నేను ఉన్నాను, మరణము నా కాళ్ళ క్రింద, ఆ మరణమును ముళ్ళను విరిచిన దేవాది దేవుడు నేను ఎక్కడ ఉన్నాను, నా యందు నీవు లక్ష్యం ఉంచు. ఈరోజు ఎవరి యందు లక్ష్యం ఉంచుతున్నావు? ఈరోజు దేవాతి దేవుని వాక్యం యందు లక్ష్యం ఉంచుతున్నావా? ఆయన ఆత్మ యందు లక్ష్యం ఉంచుతున్నావా? లేదా ఈ లోక మనుషులు మాట యందు లక్ష్యం ఉంచుతున్నావా? మాట వినకపోతే శ్రమలు. అందుకైనా మాట్లాడుతున్నా, అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు, నువ్వు మాట వినడం లేదు కాబట్టే నీకు శ్రమలు, నీకు భయము, నీకు వేదనలు, నీకు అవిశ్వాసము చోటు చేసుకుంటుంది. నా మాట వింటే నీవు భయపడవు. గత శుక్రవారం వాక్యం బోధిస్తూ ఉంటే ఒక తల్లి బిడ్డనెత్తుకొని వచ్చింది, కంగారు పెడేస్తూ ఉంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆ వాక్యాన్ని నాకు దేవాది దేవుడు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా కంగారు పెడేస్తూ ఉన్నాడు, యాయిరు కంగారు పెడేస్తూ ఉన్నాడు యేసయ్య మాట్లాడుతున్నారు, మొదట వాక్యమందు లక్ష్యం ఉంచితే నీ వేదనలు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ కన్నీరు తొలగిపోతుంది, నీకు స్వస్థత వస్తుంది, చనిపోయిన బిడ్డలు లేవనెత్తబడతారు. ఈరోజు మనమేమి చేస్తూ ఉన్నాం? దేవాతి దేవుని మాట యందు లక్ష్యం ఉంచాం, కంగారు పెట్టిస్తూ ఉన్నాం, సంఘాలని కంగారు పెట్టిస్తూ ఉన్నాం, యాజకుల్ని కంగారు పెట్టిస్తూ ఉన్నాము. తల్లి, వాక్యమందు లక్ష్యం ఉంచితే నీకు స్వస్థత, నీకు విడుదల, నువ్వు విశ్వాసము గలదానై ఉంటావు. హల్లెలూయా. ఆ వాక్యమందు లక్ష్యం ఉంచగా, యాయిరు వాక్యమందు లక్ష్యం ఉంచగా విశ్వాసం ఆయనలోనికి వచ్చింది, భయము పోయింది. ఎప్పుడైతే భయము పోయిందో, విశ్వాసము కలిగి ఉన్నదో, ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నా ఇంటికి నీవు రావాలి. వెంటనే
యాయిరు పక్కన యేసయ్య కలిసి యాయిరు ఇంటికి వెళ్ళారు తల్లి. హల్లెలూయా. అక్కడ కొంతమంది ఉన్నారు, అవిశ్వాసము గుంపు, యేసయ్యందు లక్ష్యం ఉంచక మరణమయందు లక్ష్యమించే గుంపు ఉన్నారు. ఈరోజు కుటుంబాల్లో ఎవరు ఉంటూ ఉన్నారో తెలుసా? లోకము ఉంటుంది, ఏడ్చేవారు ఉంటూ ఉన్నారు, ప్రలాపించేవారు ఉంటూ ఉన్నారు. యేసయ్య మాట యందు లక్ష్యం ఉంచక తన సొంత బలము మీద, తన సొంత శక్తి మీద, తన సొంత ఆలోచన మీద, తన సొంత తెలివితేటల మీద లక్ష్యం ఉంచే మనుషుల గృహాల్లో ఉంటూ ఉన్నారు. ఎవరయ్యానంటే టీవీలో, దూరదర్శన్లో వారు ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఏ విధముగా పాపముకు వెళ్ళాలో వాడు నేర్పుతూ ఉన్నాడు, ఏ విధముగా శాపాన్ని సంపాదించుకోవాలో నేర్పుతూ ఉన్నాడు, ఏ విధముగా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవాలో, ఏ విధముగా మరణంలోనికి వెళ్ళిపోవాలో వాడు ఇంటిలో ఉండి, నట్టింటిలో ఉండి ఏమి చేస్తున్నాడో తెలుసా? నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి వాడు నేర్పుతూ ఉన్నాడు. యేసయ్య వెళ్ళాడు యాయిరు ఇంటికి, వాళ్ళందరినీ బయటికి పంపించి, హల్లెలూయా, మాట యందు లక్ష్యం ఉంచి వాళ్ళందరినీ బయటికి పంపించి వేశాడు. పంపించి వేసిన వెంటనే యేసయ్య యాజకులు లోపలికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. చెయ్యి పట్టుకొని లేపితే చనిపోయిన యాయిరు కుమార్తె లేచి కూర్చుంది. హల్లెలూయా. ఈరోజు ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి? అవిశ్వాసము. ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి? భయపడుతూ ఉన్నారు. ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి? ఆయన మాట యందు లక్ష్యం ఉంచడం లేదు, సంగమ యందు లక్ష్యం ఉంచడం లేదు, యాజకుల యందు లక్ష్యం ఉంచడం లేదు, యాజకుల నోటిలోంచి వచ్చిన ఆ పరిశుద్ధ ఆత్మ ఆ మాట యందు లక్ష్యం ఉంచడం లేదు, ఆ యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచడం లేదు తల్లి. యాయిరు కుమార్తె బతకడానికి గల కారణం ఏమిటనంటే, ఒకప్పుడు మనుషుల మాట యందు లక్ష్యం ఉంచాడు, కానీ దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన యందు లక్ష్యం ఉంచాడు తల్లి. హల్లెలూయా. ఎందుకు శ్రమలో? ఆయన మాట యందు లక్ష్యం ఉంచితే నీకు శ్రమలు ఉండవు. ఆయనను లెక్క చేయకపోతే, ఆయన మాట యందు అవిశ్వాసం లేకపోతే, ఆయన మాట యందు నువ్వు లక్ష్యం ఉంచకపోతే నీకు శ్రమలు వస్తూ ఉంటాయి తల్లి. ఆ యొక్క ఐతుకు ప్రభు వల్ల ఆ సమీపించిన రోజున అపోస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉంటే ఐతుకొనే ఆ కుర్రవాడు, ఆ యవనస్తుడు కిటికీలో కూర్చొని వాక్యమే ఉంటూ ఉన్నాడు. వాక్యము వింటూ ఉన్నాడు. ఒక పక్కన లోకాన్ని చూస్తూ ఉన్నాడు, ఒక పక్కన వాక్యము వింటూ ఉన్నాడు. నిద్రమత్తులోనికి వెళ్ళిపోయాడు. నిద్రమత్తులోనికి వెళ్ళిపోయిన తర్వాత జోగి బయటికి పడిపోయాడు. ఎందుకు తెలుసా? రెండు తలంపుల మధ్య ఉంటూ ఉన్నారు ఈరోజు విశ్వాసులు. ఎందుకు శ్రమలు, ఎందుకు మరణములు సంభవిస్తూ ఉన్నాయి, ఎందుకు కన్నీరు, ఎందుకు వేదనలు అంటే సంఘములోనికి వస్తూ ఉన్నారు కానీ మనుషుల వైపు చూస్తూ ఉన్నారు, సంఘములోనికి వస్తూ ఉన్నారు కానీ లోకము వైపు చూస్తూ ఉన్నారు, సంఘములోనికి వస్తున్నారు కానీ మూఢ ఆచారాల వైపు చూస్తూ ఉన్నారు. వారు నిద్ర వ్యవస్థలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారిలో పరిశుద్ధత ఉండడం లేదు, వారిలో విశ్వాసం ఉండడం లేదు. ఆయన యందు లక్ష్యం ఉంచే ఆ అనుభవంలో ఉండకుండా ఏమి చేస్తున్నారంటే జోగుతూ ఉన్నారు. జోగి ఎక్కడ పడిపోయాడు అని అంటే ఆ ఐతుకు అనేవాడు బయటకు పడిపోయాడు. ఈరోజు వాక్యమందు లక్ష్యం ఉంచితే నువ్వు బ్రతుకుతావు. వాక్యమందు లక్ష్యము ఉంచకపోతే ఈరోజు నువ్వు మరణిస్తావు. ఈరోజు ప్రభు వల్ల మనం తీసుకుంటూ ఉన్నాం. దేవాతి దేవుడు మాట్లాడుతుండ అపోస్తలుల కార్యాలు 2:42 ఆయన అంటూ ఉన్నారు, ఎడతెగకుండా సంఘముతో, ఎడతెగకుండా ప్రార్థనలో, ఎడతెగకుండా వాక్యములో, ఎడతెగకుండా ఆ యొక్క ప్రభు వల్ల రొట్టెలో మీరు సహవాసము చేయండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు కొత్త మనుషులు నాకు కనబడుతూ ఉన్నారు. నెల రోజులు అయి ఉంటుంది వారిని చూసి. అంటే ఆజ్ఞను మనం ఏమి చేస్తూ ఉన్నామో అతిక్రమిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఎడతెగక మీరు ప్రార్థనలో, ఎడతెగక మీరు వాక్యములో ఉండి మీరు రొట్టె విరచండి అని అంటే ఆజ్ఞను మనము అతిక్రమిస్తూ ఉన్నాం. ఐతుకు వలె మనం ఏమి చేస్తున్నామో తెలుసా? మనకు కావలసి వచ్చినప్పుడు వాక్యము వింటున్నాము, మనకు అవసరం లేనప్పుడు లోకంలో తిరుగుతూ ఉన్నాం. రెండు తలంపుల మధ్య ఉంటూ ఉన్నాం. ఆ కిటికీ వలె, ఆ కిటికీలో మనం కూర్చొని ఏమి చేస్తున్నామనంటే 4 వారాలు బయట, 1 వారము బలలో పాల్గొంటూ ఉన్నాం. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అలాంటి వారికి శ్రమ.
ఈరోజు ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి? వాక్యము వినబడుతూ ఉన్న ఆ వాక్యమందు లక్ష్యం ఉంచడం లేదు. ఆ వాక్య ప్రకారంగా విన్న ఆ వాక్య ప్రకారంగా మనము గ్రహించి నడుచుకోలేని కారణముగా మన జీవితంలో శ్రమలు వస్తూ ఉన్నాయి తల్లి. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం చదవండి తల్లి. తండ్రి అయిన అబ్రహామా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నాకు నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని మాట్లాడుతున్న ఎవడయ్యానంటే ధనవంతుడు. ఇతను ఏమి చేస్తూ ఉన్నాడంటే నరకములో ఉండి, యాతనలో ఉండి, ఆ శ్రమలలో ఉండి, అగ్ని గంధకముల నుండి మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో వ్రేలితో నాకేమి కావాలి? నీటి బొట్టు కావాలి. అంటే ఆ శ్రమలలోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నన్నొక్కసారి కరుణించి నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవాది దేవుడు సమయాన్ని ఇచ్చాడు ధనవంతుడకు. ఈ లోకంలో సుఖ సంపదలు ఇచ్చాడు, ఈ లోకంలో విలువైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ ఆ విలువైన జీవితాన్ని వాక్యానికి ఉపయోగించలేదు. ఆ విలువైన జీవితాన్ని ఆ సంఘములో, ఆ సహవాసంలో, ఆ బోధ యందు, ఆ ప్రార్థన యందు, ఆ రొట్టె విరిచడి యందు అతను ఉపయోగించలేదు. సమయానంతా వ్యర్థముగా గడిపాడు. ఆయన యందు లక్ష్యం ఉంచలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎప్పుడు విశ్వసించుతున్నాడు తెలుసా? నరకములోనికి వెళ్ళిపోయిన తర్వాత. అయ్యా నాకు వ్రేలితో ఒక చుక్క నీరు నా నాలికకి తగిలితే నేను ఉపశమనము పొందుతాను, నేను ఆదరణ పొందుతాను. ఎందుకయ్యా వ్రేలినే చూపించాడు? పాత గ్రంథంలో మాట్లాడుతున్నారు, వాక్యం అనేది నీ చేతికి కట్టుకోవాలి, వాక్యం అనేది నీకు బాసికగా కట్టుకోవాలి, వాక్యం అనేది నీ హృదయంలో రాసుకోవాలి, వాక్యం అనేది నీ తలంపుల్లో ఉండాలి. నువ్వు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి విషయంలోనూ కూడా నీ వాక్యం అనేది నీ జీవితంలో ఉండాలి. అంతేకాదు నువ్వు కళ్ళు తెరిచి చూస్తున్నవే నీ గోడల మీద, నీ యొక్క ద్వారబంధం మీద వాక్యం ఉండాలి. ఈరోజు అనుకుంటుందా? ధనవంతుడు వలె సుఖపడిపోతూ ఉన్నాం. ధనవంతుడు వలె వాక్యం అనేది లెక్క చేయడం లేదు. ధనవంతుడు కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగపు బట్టలు, సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖించుచుండెను. దావీదు గారు అంటూ ఉన్నారు, దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా! దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇటు దివారాత్రులు తిండిలో పడిపోయాడు, ఇటు దివారాత్రులు ఫ్రెండ్స్లో పడిపోయాడు, ఇటు దివారాత్రులు ఓదరంగు వస్త్రములు బహుగా సుఖిస్తూ ఉన్నాడు. అతని జీవితంలో వాక్యానికి చోటు లేదు, సంఘానికి చోటు లేదు, యాజకులకి చోటు లేదు, ప్రార్థనకు చోటు లేదు, పరిశుద్ధ ఆత్మదేవునికి చోటు లేదు. నరకములోనికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు, నాకు చెయ్యొద్దు ప్రభువా, వేలుకొన కావాలి. అంటే ఇతను వేలికి కూడా, ఇతను చేతికి కూడా, ఇతను మనసుకు కూడా ఏమి స్థానం లేదో తెలుసా? లోకములో ఉన్నప్పుడు వాక్యానికి స్థానం లేదు. అందువల్ల మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా చిటికి నీ వ్రేలుతో నాకు వాక్యము కావాలి, నీ వేలుతో నీ యాజకుల యొక్క ఆ మాట కావాలని ప్రాధేయపడుతూ ఉన్నాడు తల్లి. ఎందుకు శ్రమలో ధనవంతుడికనంటే వినవలసిన సమయంలో వాక్యాన్ని వినలేదు, నడవవలసిన సమయంలో వాక్య ప్రకారముగా నడవలేదు తల్లి. ఉండకూడని ఆ స్థలములో ఉండి వేదన పడుతూ ఉన్నాడు. ఈరోజు మనము వేదన పడుతూ ఉన్నాం, ఇక్కడ శ్రమలు పడుతున్నాం, ఇక్కడ కన్నీరు బాధలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మన బిడ్డలు ఆత్మీయంగా చనిపోతూ ఉన్నారు. గల కారణం ఏమిటనంటే మనము ఆయన యందు లక్ష్యం ఉంచడం లేదు తల్లి. ఈరోజు యాయీరు కోసం దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. యాయీరు వారి యందు లక్ష్యం ఉంచుకో, నా మాట యందు లక్ష్యం ఉంచు, నా వాక్యం ముందు లక్ష్యం ఉంచని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేని యందు లక్ష్యం ఉంచుతున్నావు? ఒక ధనవంతుడు వలె ఈరోజు నువ్వు బహుగా తిందాం, బహుగా సంపాదిందాం, బహుగా కొత్త వస్త్రాలు కొనుక్కుందాం, బహుగా ప్రతి దినము కూడా దేవాది దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా నీ సొంత ఆలోచనతో నడుస్తూ ఉంటే ఒకనొక దినాన నీవు శ్రమ పడవలసిన దినం అనేది వస్తుంది తల్లి. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మనము
శ్రమలోనికి వెళ్ళిపోతూ ఉన్నామనంటే ఆయన మాట యందు లక్ష్యం ఉంచడం లేదు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము చదవండి తల్లి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు. హల్లెలూయా. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వచ్చినప్పుడు తెలుసా? ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు. ఎప్పుడు తెలుసా? యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన అంతా ఆయన మాట యందు, ఆయన వాక్యమందు, ఆయన ఆత్మయందు నువ్వు లక్ష్యం ఉంచాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా మనం అంటూ ఉన్నాం? ఒక ఐతికు వలె, ఒక ధనవంతుడు వలె ఈరోజు మనం ఆలోచన కలిగి ఉన్నామా? లేదా మార్పు చెందిన యాయిరు వలె, పరలోక రాజ్యానికి అబ్రహాము ఆ రొమ్మును ఆనుకున్నవనే లాజరు వలె మనం ఉంటూ ఉన్నామా తల్లి? దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. నువ్వు మాట వినకపోతే శ్రమలలోనికి వెళ్ళిపోతావు. ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచకపోతే, ఆయన ఆత్మయందు లక్ష్యం ఉంచకపోతే నువ్వు శ్రమలలోనికి వెళ్ళిపోతావని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. ఈరోజు మొట్టమొదటిగా ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి మనకు రక్షింపబడిన బిడ్డలు కనంటే ఆయన మాట యందు మనం లక్ష్యం ఉంచడం లేదు. రెండవదిగా మనము చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము చదవండి తల్లి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాక్యము నీకు వినబడినప్పుడు, వాక్యము నీతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి నీ యొక్క తలుపును, హృదయమైన తలుపును తడుతున్నప్పుడు, నీ హృదయం అనే తలుపు తీయకుండా నీ పాపాన్ని నీలో పెట్టుకుంటే, మరుగు చేసుకుంటే, ఒప్పుకోకుండా అది నాకు కాదు అని అనుకుంటే, అలాంటి వారికి శ్రమ అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. ఎవరికి శ్రమ? రెండవదిగానంటే నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ పాపము, నీ శాపము, నీ అన్యాయము, అక్రమము, నీ అవినీతి దేవాది దేవుని దగ్గర ఒప్పుకోకుండా కప్పుకొని తిరిగితే వారికి శ్రమ. ఈరోజు మనం ఒప్పుకుంటూ ఉన్నామా తల్లి? దేవాది దేవుడు అనేక రీతిలుగా సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఒప్పుకోగలుగుతున్నామా? ఆయన అంటూ ఉన్నారు, ఒప్పుకొని అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువానికి కనికరము పొందుతాడు. ఒప్పుకోక కప్పుకున్నవాడు కనికరమును పోగొట్టుకొని శ్రమలలోనికి వెళ్ళిపోతాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? కప్పుకుంటూ ఉన్నామా? లోపల దాచుకుంటూ ఉన్నామా? పిల్లి పాలు త్రాగేటప్పుడంట కళ్ళు మూచుకొని త్రాగుతుందట. కళ్ళు మూచుకొని ఈ లోకం ఎవరు నాకు చూడడం లేదు, ఈ లోకం ఎవరు నన్ను చూడడం లేదు, ఏ జంతువులు చూడడం లేదు, ఏ మనుషులు చూడడం లేదని చెప్పి పిల్లి ఆ కళ్ళు మూసుకొని పాలు గబగబా తాగేస్తుందట. రోజు మనము పిల్లి క్రైస్తవులాగా ఉంటూ ఉన్నాం. మనము పాపము చేస్తూ ఉన్నాము, మన అన్యాయం చేస్తూ ఉన్నాము. దేవాది దేవుడు నీకు తెలియచేస్తున్నా సరే మనము లోపల దానిని అంతరంగంలో కప్పుకొని మనము తిరుగుతూ ఉన్నాం. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యో నేను మాట్లాడినప్పుడు నువ్వు వినలేకపోతున్నావు కాబట్టి నీకు శ్రమ. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. మాట వినకుండా కప్పుకొని తిరిగితే, వాక్యము నాకు కాదని తిరిగితే, ఆ వాక్యము ప్రకారముగా నువ్వు నడవకుండా, ఆ త్రోవలో నడవకుండా ఆ త్రోవ పక్కన నడిస్తే నీకు శ్రమ. ఎందుకు శ్రమలు వస్తాయి? మొట్టమొదటి ఎందుకు శ్రమలు వస్తాయంటే ఆయన వాక్యముందు లక్ష్యం ఉంచక శ్రమలు వస్తాయి. రెండవదిగా ఎందుకు శ్రమలు వస్తాయంటే వాక్యమును వినినప్పుడు ఆ పాపమును ఒప్పుకోకుండా అంతరంగంలో దాచిపెట్టుకుని కప్పుకొని తిరుగువానికి శ్రమ. ఆదికాండము 4వ అధ్యాయము 4:14 తల్లి అక్కడ చూడండి. నా దోష శిక్ష నేను భరించలేనంత
గొప్పగా ఉన్నది. అంటే నా దోషము నా మీదకు వచ్చింది, నా పాపము నా మీదకు వచ్చింది, నా అన్యాయము నా మీదకు వచ్చింది. నేను ఒక నిర్దోషమైన రక్తమును ఒలికించాను, ఆ ప్రాణాన్ని తీశాను, ఆ హత్యను చేశాను. కాబట్టి ఆ పాపము, ఆ శాపము నా మీదకు వచ్చింది. కాబట్టి నా దోష శిక్షను నేను భరించలేకపోతూ ఉన్నాను, నేను శ్రమల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను వేదనలోనికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి దేవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరయ్యానంటే కయ్యను. దేవాది దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కయ్యనుతో. ఏమిటో తెలుసా ఆయన మాట్లాడుతున్నాడు? 6వ వచనంలో ఆయన మాట్లాడుతూ, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకుందువు కదా, సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉందును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఇంత స్పష్టంగా కయ్యనుతో దేవాది దేవుడు మాట్లాడాడు. ఎన్నో ప్రశ్నలు వేశాడు, ఎంతో ప్రేమగా మాట్లాడాడు. కయ్యను ఎందుకు కోపడుతూ ఉన్నావు? నువ్వు ఎందుకు కోపడుతున్నావు అంటే కయ్యను ఏమి చేయాలో తెలుసా? అయ్యా నేను పాపము నేను చేశాను, నా తమ్ముడిని మాట్లాడదామని పొలంలో తీసుకువెళ్ళనయ్యా, ఇదిగో నేను చంపేశాను ప్రభువా అంటే సరిపోను. కానీ కప్పిపుచ్చుకుంటూ ఉన్నాడు. నా తమ్ముడికి ఏమైనా నేను కావాలి వాడనా? నేను నీకు సమాధానం చెప్పాలా? నువ్వు నన్ను కాపలా పెట్టావా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. ముఖము ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు? ఎందుకు ముఖాన్ని వికారముగా పెట్టుకుంటూ ఉన్నావయ్యా? ఎందుకు ఆ విధముగా ఉంటూ ఉన్నావు? నేను ఎదుర్కొంటూ ఉన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను. నీ పాపాన్ని ఒక్కసారి నువ్వు ఒప్పుకో, కప్పుకోకుండా నీ అంతరంగంలో ఉన్న పాపమును నాకు తెలియచేయమని దేవాది దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకు ముఖం మార్చుకుంటావు? ఎందుకు నువ్వు కోపగించుకుంటావు? ఎందుకు ముఖము నువ్వు చిన్నబుచ్చుకుంటావు? అంతేకాదు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు సత్క్రియలు చేసినడల నీ ముఖము ఎత్తుకుందువు కదా. నేను ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ముఖము ఎత్తుకోవాలంటే, నువ్వు ఆశీర్వాదము పొందాలంటే నువ్వు నా మాట వింటే చాలు. ఏమిటి మాట అనంటే, నీ పాపాన్ని విడిచిపెట్టి సన్మైన మార్గంలోనికి నువ్వు వచ్చేయి, నా వాక్యములోనికి వచ్చేయి, నా ద్రోవలోనికి వచ్చేయి, నా దారిలోనికి వచ్చేయి, నా తలంపుల్లోనికి నువ్వు వచ్చేయి. నువ్వు ముఖం ఎత్తుకుంటావు. ఒక్కసారి సత్క్రియలు చెయ్యి. ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ శాపాన్ని విడిచిపెట్టు, ఆ ఎదురు ఆడే స్వభావాన్ని విడిచిపెట్టు, ఆ భయంకరమైన పాపాన్ని విడిచిపెట్టు. నేను క్షమించడానికి నీ ఎదురుగుండా ఉండి నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఒక్కసారి సత్క్రియలు చేస్తే నేను నిన్ను క్షమించేవాడను. కానీ ఒప్పుకోలేదు తల్లి. అప్పటికి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను దాటి వెళ్ళిపోతూ ఉన్నావు, నీ వాకిట పాపము పొంచి ఉంది. నువ్వు సత్క్రియలు చేసిన ఎడల నీ పాపము నువ్వు అంటుకోదు. నువ్వు సత్క్రియలు చేయకుండా నా సన్నిధిలోంచి, నా బలిపీఠంలోంచి, నా వాక్యము నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే, బయట నీ కోసము సాతానుడు ఉన్నాడు. బయట నీ కోసము నువ్వేదైతే చేసావో ఆ శ్రమ నిన్ను చుట్టుకోవడానికి రెడీగా ఉంది. నువ్వు బయటికి వెళ్ళొద్దు కయ్యనని చెప్పి దేవదూతుడు ఎంతగానో కయ్యనుతో మాట్లాడాడు. తన అంతరంగములో ఉన్న పాపమును ఆ విధముగా ఉంచుకున్నాడు, తన అంతరంగములో శాపమును ఆ విధముగా ఉంచుకున్నాడు. దేవాది దేవునికి తెలియనట్టు నటించి దేవాది దేవుని సన్నిధిలోంచి ఆ గుమ్మములోంచి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు బయటికి వెళ్ళిన ఎడలా దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. నువ్వు పాపానికి ఇష్టమైపోతావు, పాపము నీకు ఇష్టమైపోతుంది. కాబట్టి నువ్వు శ్రమల్లోనికి వెళ్ళిపోతావు, నువ్వు కష్టంలోనికి వెళ్ళిపోతావు, ఇదిగో నువ్వు దోష శిక్షలోనికి వెళ్ళిపోతావు. కయ్యేను అని చెప్పిన వినలేదు తల్లి. ఈరోజు దేవాది దేవుడు అనేక రీతిలుగా కయ్యేనుతో మాట్లాడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సన్మైన మార్గంలోనికి రమ్మని చెప్తూ ఉన్నాడు. మంచి కార్యక్రమంలో మంచిగా మాట్లాడమని ఆయన చెప్తూ ఉన్నాడు. తల్లి, నువ్వు తల ఎత్తుకోవాలని, నేను ఆశీర్వదించాలని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం వింటూ ఉన్నామా? కయ్యేలు స్వభావము కలిగి మనం ఉంటూ ఉంటే నీ పట్ల ఆ పాపమునకు వాంఛ కలుగుతుంది. ఆ పాపమును నువ్వు ఏలుతావు. నిన్ను ఎవరు ఏలాలి తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏలాలి. నీకు నాయకుడిగా ఉండాలి, నీకు ఆయన అభిషక్తుడుగా ఉండాలి, ఒక తండ్రిగా ఉండాలి, ఒక రాజుగా ఉండాలి, ఒక నాయకుడిగా ఆయన ఉండాలి. కానీ ఆ నాయకత్వం ఎవరికి అప్పచెప్తున్నావో తెలుసా?
నీ అంతరంగంలో పాపము పెట్టుకొని ఒప్పుకోకుండా ఆ అధికారాన్ని సాతానుడికి అప్పచెప్తూ ఉన్నావు. అలాంటి వారికి శ్రమ అని ఆయన మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి శ్రమ, అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఓ ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. కయ్యేను మాట వినలేదు తల్లి, శ్రమల్లోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనము కయ్యేను స్వభావం వలె ఇక్కడికి వచ్చిన వాక్యం వింటూ ఉన్నామా తల్లి? హే బిహేవో వలె ఆయనకు శ్రేష్టమైన అర్పణ కలిగి నీ జీవితాన్ని, నీ యొక్క శరీరమును, నీ ఆత్మను ఆయనకు అప్పచెప్పుకొని ఈరోజు మంచి బలి అర్పణగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? కయ్యేను వలె మాట వినకపోతే, కయ్యేను వలె అంతరంగంలో పాపము పెట్టుకొని ఎవరో చూడడం లేదులే, ఎవరికి తెలియడం లేదులే, నా భర్తకు తెలీదు, నా భార్యకు తెలీదు, నా పిల్లలకు తెలీదు, నా సంఘ యాజకులకు తెలీదు, పరిశుద్ధ ఆత్మ దేవునికి తెలియదు అని చెప్పి తిరిగితే ఒకనొక దినాన్న నీవు శ్రమల్లోనికి వెళ్ళిపోతావని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. అందుకే ఆయన పదే సార్లు చెప్తూ ఉన్నాడు, ఏమిటో తెలుసా? చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక అని పదే సార్లు కొత్త నిబంధన గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు వింటే నిన్ను ఆశీర్వదించడానికి, నువ్వు వింటే వాక్యముతో నిన్ను బలపరచడానికి, నువ్వు వింటే ఆత్మతో నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తల్లి. ఆయన మాట మనం వింటూ ఉన్నామా? సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఆ శ్రమల నుంచి తప్పించుకుంటాడని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మూడవదిగా మనం చూసి ముగించుకుందాం. మూడవదిగా మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనము చదవండి తల్లి. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండని ఎడల వానికి మేలు కలుగును. దావీదు కీర్తనలు ఆయన మాట్లాడుతున్నారు, నా మాట వినిన ఎడల మేలు, ఎంత మేలు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మనుషుని కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరయ్యానంటే యోధా కోసము, ఇస్కరియోతు యోధా కోసం మాట్లాడుతున్నాడు. ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే ఎంత మేలు అంటే, ఆ మనుషుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? ఆయనను అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునకు శ్రమ. ఎటువంటి సందర్భంలోనంటే ప్రభు రాత్రి బల్ల సమీపించే సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యూదా కోసం మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎవరో నన్ను అప్పగిస్తూ ఉన్నారు, ఎవరో నన్ను అమ్మేస్తూ ఉన్నారు, ఎవరో దేవాది దేవుని వాక్యమునికి లక్ష్యం ఉంచకుండా ఈ లోక మనుష్యులు ఆ మాట యందు లక్ష్యం ఉంచుతున్నారు, ఆ మనుషుల యొక్క ధనం యందు లక్ష్యం ఉంచుతున్నారు, అక్రమమందు ఆ పాపం యందు లక్ష్యం ఉంచుతున్నారు అని చెప్పి దేవాది దేవుడు పదే సార్లు బోధించడం జరిగింది. రొట్టె విరవక ముందు మాట్లాడుతున్నాడు, ఎవరో మీలో నన్ను అప్పగిస్తూ ఉన్నారు. రొట్టె విరిచిన తర్వాత మాట్లాడుతున్నాడు, ఈ రొట్టె ఎవరైతే పట్టుకుంటూ ఉన్నారో ఆ మనుష్యుడే నన్ను అప్పగిస్తూ ఉన్నాడు. అలాంటి మనుషునకు శ్రమ. ఎందుకు శ్రమ? ఇస్కరియోతు యూదా చేసిన పాపం ఏమిటి అని అంటే, ఒకప్పుడు రక్షింపబడ్డాడు, ఒకప్పుడు దేవాది దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు, ఒక 12 మంది శిష్యులు ఒక శిష్యుడుగా చలానమాని అవుతూ ఉన్నాడు. కానీ రాను ఆయన మాట యందు లక్ష్యం ఉంచక, రాను ఆయన ఆత్మ యందు లక్ష్యం ఉంచక, పరిశుద్ధ ఆత్మ యందు ఆ యొక్క ఆధారపడకుండా మనుషుల యందు ఆధారపడ్డాడు. మనుషులు సంపాదించి ఆ ధనము మీద, ఈ లోకాశల మీద, శరీరాశ, ఆ జీవబుడ్డము మీద ఆ మనసు ఉంచాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవాది దేవునికి అర్థమైంది. అయినంటూ ఉన్నాడు, నన్ను ఎవరైతే అప్పగిస్తారో ఆ మనుషునకు శ్రమ. ఈరోజు నువ్వు అప్పగిస్తూ ఉన్నావా? ధనాన్ని కోసము 30 వెండి నాణేలకు అమ్మివేశాడు. ఈరోజు నువ్వు దేనికోసం అమ్మివేస్తూ ఉన్నావు? దేవాతి దేవుని అన్యాయమైన ధనము కోసం అమ్మేస్తూ ఉన్నావా? అక్రమమైన ధనము కోసం అమ్మేస్తూ ఉన్నావా? వ్యభిచారము కోసం అమ్మివేస్తూ ఉన్నావా? అబద్ధముల కోసం అమ్మివేస్తూ ఉన్నావా? అక్రమమైన చూపులు, అక్రమమైన మాటలు, అపవాసములు కూర్చున్న చోట ఆ కూర్చొని పాపలతో నడుస్తూ
ఈరోజు దేవాంత దేవుని అమ్మివేస్తూ ఉన్నావా? ఆయన అంటూ ఉన్నారు, అలాంటి మనుషులకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే ఆయన మాట వినలేదు తల్లి. ఆయన 3 సార్లు హెచ్చరించాడు, 3 సార్లు గద్దించాడు, 3 సార్లు మాట్లాడుతున్నాడు. ఎవరో నా దగ్గర ఉన్నవారే నన్ను అప్పగిస్తూ ఉన్నారు, ఎవరో నా దగ్గర ఉన్నవారే నన్ను అమ్మేస్తూ ఉన్నారు, ఎవరో నా దగ్గర ఉన్నవారే లోకానికి అమ్ముడైపోయారు, నాకు సమర్పించుకోలేదు, తన ప్రాణ ఆత్మ దేహములను నాకు సమర్పించుకోకుండా వేరే మనుషులకు సమర్పించుకున్నారు. అలాంటి మనుషులకు శ్రమని మాట్లాడుతున్నాడు. ఓ తల్లి, ఓ చెల్లి, ఈరోజు నీ ప్రాణాత్మ దేహములో ఎవరికి సమర్పించుకున్నావు? ఆయనకు సమర్పించుకున్నావా? నీ దేహమును వేరే ఒకరికి సమర్పించుకొని, నీ మనసు వేరే ఒకరికి సమర్పించుకొని, ఒక ఇస్కరియోతు యోధ వలె ఇక్కడ కూర్చొని ప్రభు బలలో చేతి పెడదామంటే ఆయన అంటూ ఉన్నారు, అలాంటి మనుషులకు శ్రమ, అలాంటి మనుషులకు శ్రమ అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఎన్ని వాక్యాలు విన్నా ఆయన మాట యందు లక్ష్యం ఉంచకపోతే ఆయనకు శ్రమ అని మాట్లాడుతున్నాడు. ఎన్ని వాక్యాలు విన్నా ఒప్పుకోకుండా కప్పుకొని సమర్థించుకొని, ఇది నాకు కాదులే, నేను పాపము చెయ్యడం లేదులే, నేను దేవాది దేవుణ్ణి నోటి మాటను బట్టి అమ్మివేయడం లేదులే, నా తలంపులు బట్టి అమ్మివేయడం లేదులని అపరిశుద్ధంగా కూర్చొని ప్రభు వలలో చెయ్యి పెడితే అంటూ ఉన్నారు, అలాంటి వారికి శ్రమ. ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు, అమ్మి వేసుకుని ఉన్నారు. యాసోబు కోసము మాట్లాడుతున్నాడు. ఒక్క పూట జ్యేష్ఠత్వం కోసమును ఆ యొక్క జ్యేష్ఠత్వం అమ్మి వేసుకున్న ఆ యొక్క భ్రష్టుడైన యాసోబు వలె మీలో ఉన్నారమో చూసుకోండి. ఇస్కరియోతు యోధ వలె మీలో ఉన్నారమో చూసుకోండి. అందుకే కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, ఏమిటో తెలుసా? ప్రభు బలను సమీపించేటప్పుడు తనకు తాను పరీక్షించుకోవాలి, తనకు తాను సరి చూసుకోవాలి, తనకు తాను పరిశీలించుకోవాలి, తనకు తాను పరిశోధించుకోవాలి. నువ్వు పరిశోధించుకోకుండా, పరిశీలించకుండా నువ్వు చెయ్యి పెడితే ఆయన అంటూ ఉన్నాడు, తనకు తానే శిక్ష విధిలో పడిపోతారు, తనకు తనే శ్రమలో పడిపోతారు. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వివేచింపక, ఆలోచింపకుండా, ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచక, ఆయన వాక్యమందు జ్ఞానము కలిగి ఉండకుండా బుద్ధిహీనుల వలె, ఇస్కరియోతు యోధ వలె, ఒక యాసోబు వలె, ఒక ఆదాము అవ్వ వలె కప్పుకొని నువ్వు సమాధానం దేవాది దేవునికి చెప్పితే అలాంటి వారికి శ్రమని మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ఏ విధముగా మనము సమీపిస్తూ ఉన్నాం? ఏ విధముగా సమీపించాలి? రోమాపత్రిక 10వ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము చదవండి తల్లి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి చదువు తల్లి. సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. ఒకప్పుడు దుర్నీతికి అప్పచెప్పుకున్నారు మీ శరీరమును, మీ ప్రాణమును, మీ అవయవమును. కానీ దేవాతి దేవుడు మాట విన్న తర్వాత, రక్షింపబడిన తర్వాత ఆయన బల్లలోనికి సమీపించేటప్పుడు ఎవరికి అప్పచెప్పుకోవాలి తెలుసా? నీతికి సాధనమునుగా అప్పచెప్పుకోవాలి. నీ శరీరమును, నీ ప్రాణమును వాక్యమునకు అప్పచెప్పుకోవాలి. నీ శరీరమును, నీ ప్రాణమును పరిశుద్ధ ఆత్మ దేవునికి అప్పచెప్పుకోవాలి తల్లి. శిరసై దేవాతి దేవుడు ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు ఏమి చేశారో తెలుసా? ఈ లోకములో శరీరధారి అయి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ తండ్రికి, ఆ యెహోవా దేవునికి ఆయన సజీవ యాగముగా ఆయన సమర్పించుకున్నాడు. ఆయన సిలువకు సమర్పించుకున్నాడు. ఆ ప్రాణ ఆత్మ దేహములను ఆ తండ్రికి సమర్పించుకున్నాడు. ఏ విధంగా తెలుసా? నీకు సమర్పించుకోవడం చేత కావడం లేదు కాబట్టి, నీకు అర్పించుకోవడం చేత కావడం లేదు కాబట్టి, నీ ప్రాణమును, నీ దేహమును ఎవరికి సమర్పించుకోవడం నీకు తెలియడం లేదు కాబట్టి, ఆయన ఈ భూలోకమునకు వచ్చి ఆ తండ్రికి ఆ ప్రాణమును, ఆ తండ్రికి ఆ ఆత్మను, ఆ తండ్రికి ఆ రక్తమును అప్పచెప్పుకొని నీకు ఆయన నేర్పాడు. ఏ విధముగా అర్పించుకోవాలి, ఏ విధముగా పరిశుద్ధముగా ఉండాలి, ఏ విధముగా వాక్యమందు లక్ష్యం ఉంచాలి, ఏ విధంగా బలను సమీపించాలని చెప్పి ఆయనకు నేర్పి నీకు ఆయన వెళ్ళాడు తల్లి. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటనంటే, తనకు తాను
పరీక్షించుకోవాలి. నేను దేవాది దేవునికి అర్పించుకున్నానా నా శరీరాన్ని, నా ఆత్మను దేవాది దేవునికి అర్పించుకున్నానా అని నీకు నీవు పరీక్షించుకొని ఆయన బలలో సమీపించాలి. వాక్యమందు లక్ష్యం ఉంచక నీ పాపము నీవే కప్పుకొని అపరిశుద్ధముగా ప్రభు బలను సమీపించి దేవాది దేవుని అప్పచెప్పితే ఆయన అంటూ ఉన్నారు, అలాంటి వారికి శ్రమ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు శ్రమ కావాలా, జీవము కావాలా, నీకు శక్తి కావాలా, నీకు బలహీనత కావాలా, నీకు స్వస్థత కావాలా, నీకు అనారోగ్యము కావాలా, దేవాతి దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, పరిశుద్ధముగా నా బలను సమీపిస్తే నేను వారిలో ఉంటాను, వీరు నాలో ఉంటారు. నాలో అంట కట్టబడతారు కాబట్టి నాలో జీవము వారిలోనికి ప్రవహిస్తుంది. వారి శక్తిని బలాన్ని పొందుకొని రెండవ రాకడ వరకు అంతము వరకు వారు సిద్ధపడి ఉంటారని మాట్లాడుతున్నాడు తల్లి. ఎవరికి శ్రమ? ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యో వారికి శ్రమ. నా మాట విని ఎడల ఎంతో మేలు. నా మాట వింటే నోటిని నింపుతాను, నా మాట వింటే హృదయాన్ని నింపుతాను, నా మాట వింటే ఆ సాతాను శీఘ్రముగా అనగత్రొక్కిస్తాను, నా మాట వింటే వారికి దీర్ఘాయుష్తో నింపుతాను అన్న దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు నా మాట వినడం లేదు కాబట్టి వారికి శ్రమ. ఆయన మాట యందు లక్ష్యం ఉంచకపోతే శ్రమ. మాట విని కూడా నీ పాపమును ఒప్పుకోకుండా నువ్వు కప్పుకుంటే శ్రమ. నువ్వు ఆ మాట విని ఒప్పుకోకుండా అపరిశుద్ధమైన బలను సమీపిస్తే నీకు శ్రమ నేను మాట్లాడుతున్నాడు. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.